హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల జీవితం అందమైనది ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు జీవితం అందమైనది నవల ఆడియో 6వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, పదండి. వేసవి సెలవులకు మేనత్త గారింటికి వచ్చారు సిద్ధార్థ, దివ్యలు. వారిలాగే శ్రీకాంత్ చెల్లెలి పిల్లలు కీర్తి, రాజేష్లు కూడా వచ్చారు. పిల్లల 5గురు కలిసి సరదాగా ఆడుకుంటారనే ఉద్దేశంతో అందరూ ఒకే చోట కలిసేలా ప్లాన్ చేశాడు శ్రీకాంత్. రాహుల్, సిద్ధార్థ, రాజేష్లు ఒకే ఈడువారు కావడంతో ముగ్గురు ఒక జట్టుగా తిరిగేవారు. కీర్తి, దివ్య ఒకే వయసు వాళ్లైనా అంతగా కలవలేకపోయారు. ఏదో కాసేపు సరదాగా ఆడుకున్నా మధ్యలో రాహుల్ వచ్చి దివ్యను ఏడిపించే ఉద్దేశంతో ఏదో వంకతో కీర్తిని తీసుకుని వెళ్లిపోయేవాడు. దివ్య, కీర్తి దేనికైనా పొట్లాడుకుంటే కీర్తిని వెనకేసుకొచ్చి దివ్యను కొట్టేవాడు రాహుల్. ఒక్కోసారి రాజేష్, కీర్తి, రాహుల్ ఒక జట్టుగా, సిద్ధార్థ, దివ్యలు ఒక జట్టుగా విడిపోయేవారు కొట్లాడుకుని. సిద్ధార్థకు చెల్లెలంటే చాలా ప్రేమ, చాలా ముద్దుగా చూసుకునేవాడు. ఎవరైనా దివ్యను ఏమైనా అంటే చితక బాధేసేవాడు. అయితే రాహుల్ చెల్లెల్ని ఏమైనా అన్నా కొట్టినా బాధపడేవాడే కానీ ఏమీ అనేవాడు కాదు. ఎందుకంటే అతడన్నా ఎంతో ఇష్టం సిద్ధార్థకి. రాహుల్ మాత్రం రాజేష్కి చెల్లి ఉంది, సిద్ధుకి చెల్లి ఉంది, నాకే చెల్లెలు లేదు అని బాధపడుతూ ఉండేవాడు. ఆ బాధని చెల్లాయి కావాలనే ఆశను కీర్తితో తీర్చుకునేవాడు. అందుకే అన్ని విషయాల్లోనూ మొదటి ప్రిఫరెన్స్ కీర్తికే ఇస్తూ దివ్యను ఏడిపించేవాడు. కీర్తి కూడా రాజేష్ని పిలిచినట్టే రాహుల్ని కూడా అన్న అనేది. ఆ పిలుపు విన్నప్పుడు వర్ధనమ్మ, అదేమిటే వాడు నన్నంటావు, వాడి నీకు బావ అవుతేను అని కోప్పడేది. కాసేపు బావ అని పిలిచిన రాజేష్ని పిలిచే అలవాటుతో అన్న అని పిలిచేది. అది విని మళ్లీ తిట్టేది వర్ధనమ్మ. చివరికి ఆ బాధ పడలేక దివ్యలాగే తాను కూడా రాహుల్ని పేరు పెట్టి పిలవసాగింది. తనని, కీర్తిని రాహుల్ తేడాగా చూడటంతో బాగా అసూయపడేది దివ్య కీర్తి మీద. తన అన్న సిద్ధార్థను వాళ్లతో జత కట్టవద్దని సతాయించేది. అది చూసి రాహుల్ ఉక్రోషం పట్టలేక మరింత పేట్రేగిపోయి దివ్యను ఏడిపించేవాడు. అలాంటి సందర్భంలో ఒకరోజు దివ్య ఏడ్చుకుంటూ పల్లవి దగ్గరకొచ్చి, చూడత్తా, ఈ రాహుల్ గాడు ఎలా ఏడిపిస్తున్నాడో, వాడందర్నీ తన పార్టీలో చేర్చుకుని నన్ను ఉడికిస్తున్నాడు. చివరికి అన్నయ్యను కూడా అటు లాగేశాడు. ఆ కీర్తి నాకంటే బాగుంటుందట, నేను కోతిలా ఉంటానట, వాడే కోతి కొండముచ్చును అంది దివ్య కసిగా. అంతలో దూకుడుగా రాహుల్ వచ్చాడు అక్కడికి. అమ్మా, ఇందులో నా తప్పేం లేదమ్మా, ఈ దెయ్యమే, ఎవరితోనూ కలవదు. ఇందాక మన కీర్తిని ఇది కొట్టింది తెలుసా అన్నాడు కంప్లైంట్ ఇస్తున్నట్టుగా. నేనేం కొట్టలేదు కీర్తిని, నీ మూలంగానే ఇలా అయిందని తోశాను, అంతే. అసలు ఆ కీర్తి వల్లే ఇదంతా జరిగింది. ఎందుకత్తా ఆ కీర్తి వాళ్ళు మన ఇంటికి రావడం? పంపించాయి వెంటనే అంది దివ్య అమాయకంగా. పిల్లలు ఇలా కొట్టుకోవడం మామూలే గనక ఓపిగ్గా ఇద్దరిని సముదాయించింది పల్లవి. ఏంట్రా రాహుల్, ఇది అందరికంటే పెద్దవాడివి, కాస్త బాధ్యతగా ఉండవలసింది పోయి ఇలా ఏడిపించి ఆనందం పొందుతావేంట్రా అంది పల్లవి మందలింపుగా. నేనేం ఏడిపించలేదు, దానికే పొగరెక్కువ, నా మాట అసలు వినిపించుకోదు అన్నాడు రాహుల్ ఉక్రోషంగా. బాగుందిరా మీ అల్లరి, ఇలా అయితే ఏం బాగుంటుంది చెప్పు. అందరూ కలిసి సరదాగా ఆడుకోండి. మీరందరూ అల్లరి చేయకుండా బుద్ధిగా ఉంటే సాయంత్రం ఓషన్ పార్క్కి తీసుకెళ్తాను అంది పల్లవి ఊరిస్తున్నట్టుగా. నేనేం రాను, ఉందిగా వాడికి ఇష్టమైన కీర్తి, దాన్ని తీసుకుపోండి ముందు అంది దివ్య కోపంగా. మేనకోడలి బొంగమూతి చూసి పక్కున నవ్వింది పల్లవి. ఆ తరువాత దివ్యను దగ్గరకు తీసుకుని, ఎందుకే కీర్తి అంటే అంత కోపం నీకు? పాపం మంచి పిల్లేగా, అదేం చేసిందే నిన్ను అంది అనునయంగా. మరి ఉండదేంటి కోపం, వాళ్ళు ముగ్గురు జతకట్టి ఆడుతున్నప్పుడు కీర్తి నాతో ఆడాలా వద్దా? అది నాతో కాసేపు అక్క అక్క అంటూ వెంట తిరుగుతుంది. ఆ రాహుల్ గాడు కనబడగానే నా జత పచ్చి కొట్టి వాడితో పోతుంది. అసలు ఈ తగువులన్నీ దానివల్లే వస్తున్నాయి. అందుకే ముందు దాన్ని పంపించేయమని చెప్తున్నాను అంది దివ్య మరోసారి పట్టుదలగా. తప్పమ్మా, అలా అనకూడదు. నువ్వు మీ మేనత్త ఇంటికి ఎలా వచ్చావో కీర్తి కూడా అలాగే వాళ్ళ మేనమామ ఇంటికి వచ్చింది. దాన్ని పొమ్మంటే అది బాధపడదు అంది పల్లవి నచ్చ చెబుతున్నట్టుగా. ఆ మాట విని కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత, నిజమే అత్తా, పంపించేస్తే పాపం కీర్తి బాధపడుతుంది. అసలు ఈ గొడవంతా ఆ కోతిగాడి వల్లనే వచ్చింది అంటున్న మేనకోడల్ని చూసి నవ్వింది పల్లవి.
అయితే దివ్య, రాహుల్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టేద్దామా అని అడిగింది పల్లవి. ఇదేంటి, వాడింట్లో నుండి వాడిని ఎలా వెళ్ళగొడతారు? అత్త మాటలు అర్థం కాక అయోమయంగా చూసింది దివ్య. చివరికి తనని మేనత్త ఆట పట్టిస్తోందని గమనించి, పోత నీ జత పచ్చి అంటూ దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సరే అలాగేలే, పచ్చేలే, మీరు మాత్రం సరదాగా ఆడుకోండి, సాయంత్రం ఓషన్ పార్క్ సరేనా అంది పల్లవి వెనక నుండి. ఆ మాట విని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి నవ్వేసి తిరిగి ఆటలో జాయిన్ అయ్యేందుకు వెళ్ళింది దివ్య. తన మీద తల్లికి కంప్లైంట్ ఇచ్చిందన్న ఉక్రోషంతో దివ్యను ఆటలో చేరనివ్వలేదు రాహుల్. దాంతో దివ్య ఏడవడం మొదలుపెట్టింది. అది చూసి ఈసారి సిద్ధార్థ, రాజేష్, కీర్తి రాహుల్ని వదిలేసి దివ్య చుట్టూ చేరారు, అతడిని విలన్లా చూస్తూ. ఒంటరైన రాహుల్ పిల్లిలా మారిపోయాడు. తాను వాళ్లలో చేరిపోయాడు. ఆ పూటకలా సద్దుమణిగింది తవ్వు. మధ్యాహ్నం 12 గంటల సమయం. ఎండ కరకరలాడుతోంది. అప్పటిదాకా ఎండలో క్రికెట్ ఆడి చెమటలు కక్కుకుంటూ వచ్చారు పిల్లలంతా. రావడంతోనే ముఖమైనా కడుక్కోకుండా హాల్లో ఉన్న సోఫా ఎక్కేసింది దివ్య. ఆ సోఫాలో సాధారణంగా రాహుల్ కూర్చుంటాడు టీవీ చూస్తూ. తన ప్లేస్లోకి వచ్చిన దివ్యను చూడ్డంతోనే కోపం ముంచుకొచ్చింది అతడికి. ఏయ్ కోతి, లే, అక్కడ ఆ ప్లేస్ నాది అన్నాడు అధికారికంగా. ఇదిగో కొండముచ్చు, ఇక్కడ నీ పేరేమీ రాసలేదు కానీ వెళ్ళు. అయినా ఆ పక్కన సోఫా ఉందిగా, అందులో కూర్చో అంది నిర్లక్ష్యంగా దివ్య. ఏయ్ లే ముందు, ఇది మా ఇల్లు, ఇక్కడ నేనేం చెబితే అదే జరగాలి అంటూ దివ్య చేతిలోని టీవీ రిమోట్ లాక్కుని ఛానల్ మార్చాడు రాహుల్. ఓహో, ఇది మీ ఇల్లా, ఇక్కడ నీ మాట చెల్లాలా? మరి మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నావు? ఎవరు ముందొస్తే వాళ్ళు కూర్చోవాలని దబాయించావా లేదా? కనుక నేను లేవనిక్కడి నుండి, ఏం చేస్తావో చేసుకోపో అంది దివ్య చేతులు తిప్పుతూ. ఆహా, అంతవరకు వచ్చిందన్నమాట నీకు. 2 తగిలిస్తే గాని నీ పొగరు తగ్గదు అంటూ నిజంగానే దివ్య తల మీద 2 దెబ్బలు వేసి సోఫాల నుండి లాగి పడేసి ఆ సీట్లో తను కూర్చున్నాడు. చూడత్తా, ఆ రాహుల్ గాడు నన్నెలా కొట్టాడో అంది దివ్య ఏడుస్తూ పల్లవి దగ్గరకు వెళ్ళింది. ముఖం కడుక్కునేందుకు వెళ్లిన మిగతా 3 పిల్లలకు హాల్లో జరిగిందేమీ తెలియదు. వాళ్ళు తిరిగి వచ్చి రాహుల్ పక్కన కూర్చుని టీవీ చూడసాగారు. ఇంతలో పల్లవి దివ్యను వెంట పెట్టుకుని వచ్చింది అక్కడికి. ఏంట్రా రాహుల్, ఒక్క క్షణం కుదురుగా ఉండవు కదా? ఎందుకురా దివ్యను అలా ఏడిపిస్తావు? ఏరా సిద్ధు, నువ్విక్కడ ఉండే చెల్లిని కొట్టించావా అంది కోపంగా. నాకేం తెలీదత్తా, నేను ముఖం కడుక్కుని ఇప్పుడే వచ్చాను అంటూ లేచి వెళ్లి దివ్య భుజం చుట్టూ చేతులు వేసి కళ్ళు తుడిచి వేరే సోఫాలో తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇంకా వెక్కుతూనే ఉన్న చెల్లెల్ని ఊరుకోమ్మా అని ఓదార్చాడు. రాజేష్, కీర్తి రాహుల్ని దోషిని చూసినట్టు చూడ్డంతో ఉక్రోషం పట్టలేక లేచి వెళ్ళిపోయాడు అక్కడి నుండి. మనవడు అలా చిన్నపుచ్చుకుని వెళ్ళిపోవడం గమనించింది వర్ధనమ్మ. ఎందుకే ఎప్పుడు వాడి మీద పడతావు? నీ మేనకోడలేం తక్కువ తిందా? వాడిని కొండముచ్చు అనింది తెలుసా? బొత్తిగా ఒద్దిక లేని పిల్ల అందావిడ. ఆ, వాడు నన్ను కోతి అనొచ్చేంటి మరి అంది దివ్య కోపంగా. చూసావా, ఆ పిల్లకి ఎంత పెడసరమో, పెద్దతనం చిన్నంతరం లేకుండా మాటకి మాట ఎలా జవాబిస్తోందో. వాడు మగపిల్లవాడు, ఒక మాటన్నా చెల్లుతుంది. వాడితో ఈ పిల్లకు సాట అంది వర్ధనమ్మ దీర్ఘాలు తీస్తూ. పిల్లల తగువులు తీర్చలేక చస్తుంటే మధ్యలో అత్తగారి జోక్యం మరింత చికాకు కలిగించింది పల్లవికి. కాని పైకేమీ అనలేక పిల్లల్ని మరోసారి హెచ్చరించి వెళ్లిపోయింది అక్కడి నుండి. నాయనమ్మ వత్తాసు రావడంతో మరింత కొమ్ములొచ్చినట్టయింది రాహుల్కి. ఎవరైనా చూస్తే ఒకలా, లేకుంటే మరొకలా దివ్యతో బిహేవ్ చేసేవాడు. దాంతో విసిగిపోయిన దివ్య ఇంకెప్పుడూ మేనత్తగారింటికి రాకూడదని గట్టిగా మనసులో నిర్ణయించుకునేది. అయితే ఆ నిర్ణయం ఆచరణలో సాధ్యమయ్యేది కాదు. వేసవి సెలవులు ఇవ్వగానే పల్లవి శని ఆదివారాలు కలిసి వచ్చేటట్టుగా మరో 3-4 రోజులు ఆఫీసులో సెలవు పెట్టుకుని రాహుల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లేది. తిరిగి వస్తూ తనతో పాటు సిద్ధార్థను, దివ్యను వెంట పెట్టుకుని వచ్చేది. పెద్దవాళ్లను వ్యతిరేకించే వయస్సు, అనుభవం లేని దివ్య తప్పనిసరిగా మేనత్త వెంట బయలుదేరేది. ఆటపాటల దగ్గర గాని, తిండి దగ్గర గాని తనదే పైచేయి కావాలని చూసేవాడు రాహుల్. మేనమామ ఇంట్లో అయినా, తమ ఇంట్లో అయినా అదే పరిస్థితి కొనసాగేది. అతడి ధోరణి చూసి క్రమంగా దివ్య మనసులో రాహుల్ పట్ల అయిష్టాన్ని పెంచుకుంది. వయస్సుతో పాటు అది కూడా పెరుగుతూ వచ్చింది ఆమెలో. అందులో భాగంగా రాహుల్ ఏం చెప్పినా దానికి వ్యతిరేకంగా చేస్తూ అతడి మీద కసి తీర్చుకునేది. వయస్సు పెరిగే కొద్దీ బుద్ధి వికసించి వాళ్లే మారతారులే అని పెద్దలు వదిలేశారు జోక్యం చేసుకోకుండా. ఎందుకంటే ఏ ఇంట్లో అయినా పిల్లలు చిన్నప్పుడు కొట్టుకున్నా
పెద్దయితే ప్రేమలు పంచుకుని కలిసి ఉంటారులే అనే ఉద్దేశంతో. అయితే వయస్సుతో పాటు వాళ్ల పంతాలు కోపాలు పెరుగుతూనే వచ్చాయి తప్ప ఏమాత్రం తగ్గలేదు. అలాగే సంవత్సరాలు గడిచిపోయాయి. సిద్ధార్థ, రాహుల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. రాహుల్ కోరుకున్న విధంగా యుఎస్లో ఎంఎస్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. సిద్ధార్థ క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి విజయవాడలో జాయిన్ అయిపోయాడు. రాహుల్ యుఎస్ వెళ్లే ముందు మేనమామ గారింటికి వచ్చాడు. అతడు త్వరలో అమెరికా వెళ్లిపోతున్నాడు గనుక ఇంట్లో అందరికీ మరింత అపురూపమైపోయాడు. అతడి నోటి నుండి మాట రావడం ఆలస్యం. క్షణాల మీద రాహుల్ కోరిన విధంగా అన్నీ జరిపించేస్తున్నారు. ఇంట్లో అందరూ అతడికి వంగి వంగి సలాములు చేస్తున్నట్టుగా అలా చేయడం దివ్యకు ఏమాత్రం రుచించలేదు. ఏంటి వీడి గొప్ప, దేశంలో వీడొక్కడే అమెరికా వెళ్తున్నట్టు, వెధవకి ఎంత పోజో అనుకునేది దివ్య కోపంగా. అతడికి ఏదైనా అందించమన్నా ఏదైనా పని చేసి పెట్టమన్నా అంతెత్తున ఎగిరిపడేది దివ్య. నేను ఎంసెట్కి ప్రిపేర్ అవ్వాలా వద్దా అంటూ యుద్ధానికి దిగేది. దీనికి పని చెప్పే కంటే చేసుకోవడం ఉత్తమం అనేవారు జయంతి, మహాలక్ష్మి. అమెరికా వెళ్లిపోతున్న రాహుల్కి మాత్రం చాలా దిగులుగా అనిపించసాగింది. ఇన్నాళ్లు ఆటపాటల్లో కవ్వించి ఓడించిన మరదల్ని విడిచి దూరంగా వెళ్లాలంటే బాధగా ఉందతడికి. దివ్యతో ప్రేమగా మాట్లాడాలని, సరదాగా బీచ్కో కైలాసగిరికో వెళ్లి కాలక్షేపం చెయ్యాలని ఎంతో ఆశపడ్డాడు. కానీ దివ్యతో ఆ మాట ఎలా చెప్పాలో బోధపడేది కాదతడికి. తనతో ఎలా మాట్లాడాలో మనసులో పదే పదే రిహార్సల్స్ వేసుకునేవాడు. తీరా దివ్య దగ్గరకు వెళ్లేసరికి అదంతా తారుమారై ఏదో గొడవగా ముగిసేది. అతడెంత మృదువుగా మాట్లాడాలని ప్రయత్నించినా దివ్య అదేమీ గమనించకుండా పెంకిగా ఏదో ఎదురు సమాధానం చెప్పేది. స్వతహాగా ముక్కోపి అయిన రాహుల్ తాను మనసులో అనుకున్నదంతా పక్కన పెట్టి పంతంగా దివ్యను ఏదో ఒకటని ఏడిపించేవాడు. ఆ తర్వాత ఎందుకిలా చేశాను అని ఎంతో విచారించేవాడు. చిన్నబుచ్చుకుని తిరుగుతున్న దివ్య ముఖం చూసి ఉసూరుమనిపించేది రాహుల్కి. అతడు సిన్సియర్గా ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇదే వ్యవహారం పునరావృతమయ్యేది. చివరికి రాహుల్ హైదరాబాద్ తిరిగి వెళ్లే రోజు రానే వచ్చింది. దివ్యతో మనసు విప్పి మాట్లాడకుండానే వెళ్లిపోతున్నందుకు అతడికి చాలా బాధగా అనిపించింది. ఇక్కడికొచ్చే ముందు ఎన్ననుకున్నాడు తను. మళ్లీ ఎప్పటికో గాని తాము కలుసుకోలేమని, మనసు విప్పి మాట్లాడుకోవాలని, దివ్యకు ఏదైనా కానుక ఇచ్చి బదులుగా తన గుర్తుగా ఏదైనా అడిగి తీసుకువెళ్లాలని చాలా అనుకున్నాడు. కాని మాట దురుసుతనం వలన అనుకున్నదేదీ చెయ్యలేకపోయానని చాలా బాధపడ్డాడు. ఆ రోజు దివ్య పుట్టినరోజు. రాహుల్ హైదరాబాద్కు వెళ్లేది కూడా ఆ రోజు సాయంత్రమే. రోజైనా ఎలాగైనా దివ్యతో మాట్లాడాలని ఆరాటపడసాగాడు రాహుల్. తలంటు స్నానం చేసి వదులుగా జడ అల్లుకుంది దివ్య. జడకి మహాలక్ష్మి పుట్టినరోజు కానుకగా చేయించిన బంగారు జడకుప్పెలు పెట్టుకుంది. నుదుట దోసగింజ షేపులో తిలకం దిద్దుకుని సన్నగా కాటుక పెట్టుకుంది కళ్లకు. జయంతి ముందు రోజు కట్టి ఉంచిన కనకాంబరాల మాల జడలో తురుముకుంది. పుట్టినరోజు కోసం ప్రత్యేకంగా కుట్టించిన ఆరెంజ్ కలర్ పట్టులంగా జాకెట్టుపై చిలకాకు పచ్చ ఓణి వేసుకుంది. అసలే అందమైన దివ్య ఆ అలంకరణలో మరింత మెరిసిపోతోంది. అప్పుడే రేకులు విచ్చుకుంటున్న నవయవ్వన శోభలు అణువణువున ప్రస్ఫుటమవుతుంటే దివ్య మీద నుండి చూపులు తిప్పుకోవడం ఎంతో కష్టమైపోతోంది రాహుల్కి. తననెవరైనా గమనించి ఆట పట్టిస్తారేమోనని బెరుగ్గా అనిపించినా దివ్య వంక చూడకుండా ఉండడం సాధ్యం కాలేదతడికి. మరోపక్క దివ్య కోసం తెచ్చిన కానుకను ఎలాగైనా దివ్యకే ఇవ్వాలన్న ఆరాటం అతడిని నిలవనీయడం లేదు. చివరికి, దివ్య, ఒకసారి ఇలా వస్తావా అంటూ పిలిచాడు రాహుల్. సాధారణంగా దివ్యను రాహుల్ ఎప్పుడూ పేరు పెట్టి పిలవడు. కోతి, కొండముచ్చు, గాడిద వంటి నిక్నేమ్లతో తప్ప. మారిన అతడి పిలుపు గాని, అతడి గొంతులో ధ్వనించిన అభిమానాన్ని గాని దివ్య గమనించి ఉంటే కథ మరోలా ఉండేది. రాహుల్ ఉనికినే ఏమాత్రం భరించలేని దివ్య అతడి మాట తీరును గాని, ముఖ కవళికలను గాని ఎలా గమనిస్తుంది? అందుకే ఏం పట్టనట్టుగా చూస్తూ, ఎందుకు అని అడిగింది. దివ్య భుజం మీద నుండి ముందుకు పడిన జడను చేత్తో విలాసంగా తిప్పుతూ. దివ్య మాటలోనూ చూపులోనూ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న నిర్లక్ష్యం రాహుల్ మొరటితనాన్ని తట్టి లేపింది. తాను ఏ ఉద్దేశంతో దివ్యను పిలిచాడో మరచిపోయాడు. కారణం చెప్తే గాని రావా అన్నాడు అధికారం ధ్వనిస్తున్న స్వరంతో. అతడి అథారిటీ చూసి మండిపోయింది దివ్యకు. కారణమేమీ లేకుండా పిలిచిన వెంటనే రావాల్సిన అవసరం నాకు లేదు అంది దివ్య అదే నిర్లక్ష్యంతో. కారణం ఉన్నా లేకపోయినా నేను పిలిచాను కనుక రావాల్సిందే అన్నాడు శాసిస్తున్నట్టుగా రాహుల్. ఆహా, అలాగా? పిలిచిన వెంటనే పరుగులు పెడుతూ వచ్చేందుకు నీ నౌకర్లెవరూ లేరిక్కడ. ఇంకెవరినైనా చూసుకో, చేతులు కట్టుకుని వస్తారు
అని ఘాటుగా సమాధానం చెప్పి కదిలింది అక్కడి నుంచి దివ్య. ఛ, ప్లెజెంట్గా ఉన్న నా మూడంతా పాడు చేశాడు రాక్షసుడు అని మనసులోనే తిట్టుకుంది దివ్య కసిగా. దివ్య అలా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చి వెళ్ళిపోవడాన్ని తట్టుకోలేకపోయాడు రాహుల్. ఎంత పొగరే నీకు, మాట్లాడితే ఎదురు సమాధానం చెప్తావు. ఉండు, నీ పొగరంతా ఇప్పుడే వదిలిస్తాను. సత్యభామల జడ తిప్పుతూ పోజులు కొడుతున్నావు కదూ, ఉండు నీ పని చెప్తాను అంటూ కోపంతో ఊగిపోతూ పక్కనే కుట్టు మిషన్ మీదున్న కత్తెర తీసుకుని దివ్య జడ దొరకబుచ్చుకుని సగానికి కత్తిరించేశాడు రాహుల్. జరిగిన దానికి ఒక్క క్షణం కొయ్యబారిపోయింది దివ్య. ఆ తర్వాత ఛీ అంటూ చీత్కారం చేస్తూ ఏడుస్తూ గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. అక్కడే ఉన్న మహాలక్ష్మికి మనవడి దుడుకుతనం చూశాక అంతులేని ఆగ్రహం కలిగింది. ఏరా, నువ్వు మనిషివా పశువా? పుట్టినరోజు పూట ఎంత పని చేశావురా? చందమామలా ఉంది పిల్ల, 2 కళ్ళు చాలడం లేదు చూసేందుకని మేమంతా అనుకున్నాం ఇప్పుడే, కానీ ఇంతలోనే ఎంత అమంగళం చేశావురా? నిక్షేపం లాంటి జడను కత్తిరించేందుకు నీకు చేతులెలా వచ్చాయిరా? అంది బాధ కోపం కలగలిపిన స్వరంతో. మేనల్లుణ్ణి ఏమనేందుకు నోరు రాలేదు జయంతికి. అలాగే ఏడుస్తున్న కూతుర్ని ఎలా సముదాయించాలో తెలియక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. కొడుకు దుడుకుతనం మొదటి నుండి తెలిసిన పల్లవికి రాహుల్ ఈ రోజు చేసిన పని ఏమాత్రం నచ్చలేదు. చాటుకు పిలిచి చడామడా తిట్టేసింది. ఎవరేమన్నా జరిగిందాన్ని వెనక్కి తీయలేరు కదా. సిద్ధార్థ ఇంట్లో ఉండి ఉంటే ఇలా జరగనిచ్చేవాడు కాదు. వాళ్ళిద్దరికీ సంధానకర్తగా వ్యవహరించి రాహుల్ పని సానుకూలం చేసేవాడేమో. ఉద్యోగరీత్యా అతడు విజయవాడలో ఉండడం వలన ఇలా జరిగిపోయింది. రాహుల్ దివ్యల మధ్య పూడ్చలేని వెలితిని మిగిల్చిందా ఘటన. అందరూ హాల్లోంచి వెళ్లిపోయినా కట్ చేసిన జడను పట్టుకుని అచేతనంగా అలాగే ఉండిపోయాడు రాహుల్. ఛ, ఏమనుకుని వచ్చానిక్కడికి, చివరికి ఏం జరిగింది, ఎంత ఫూలిష్గా ప్రవర్తించాను ఈరోజు అని తనను తానే తిట్టుకుంటూ తాతగారి గదిలోకి వెళ్లిపోయాడు. గతంలో ఏ గొడవైనా జరిగి కొట్టుకున్నా తిట్టుకున్నా తప్పు తనదే అయినా ఏదో విధంగా తనదే పైచేయి చేసుకునేవాడు రాహుల్. కానీ ఈసారి అలా చేయలేకపోయాడు. తాను చేసిన పనికి ముఖం చెల్లక గదిలో నుండి బయటకు రాలేదు. ఎవరంత పిలిచినా ఆ పూట భోజనానికి రాలేదు రాహుల్. దివ్య పుట్టినరోజు సందర్భంగా చేసిన స్పెషల్స్ అన్నీ అలాగే ఉండిపోయాయి. ఒక పక్క ట్రైన్కి టైం అవుతున్నా ఉలుకు పలుకు లేకుండా ఉన్న కొడుకును చూసి కంగారు పడింది పల్లవి. చివరికి జయంతి కూతురి దగ్గరకొచ్చి, దివ్య, బావ ఎవరు పిలిచినా భోజనానికి రాలేదు, నువ్వు వెళ్ళి పిలిస్తే వస్తాడేమో, ఒక్కసారి పిలుచుకొస్తావా అంది బ్రతినాలుతున్నట్టుగా. తల్లి మాట వింటూనే మండిపడింది దివ్య. ఏంటి, నేను వెళ్ళి వాడిని పిలవాలా? వాడు చేసిన ఘనకార్యానికి హారతి పట్టొద్దా? చెప్పు, చస్తే వాడి మొహం చూడను నేను. వెనకటికి వీడిలాంటిదే ఒకటి మొగుండి కొట్టి మొగసాలకెక్కి ఏడ్చిందట. అలా ఉంది వీడి పని. దానికి బలైన నేను వెళ్ళి బ్రతిమాలాలా? ఇదేమైనా న్యాయంగా ఉందా నీకు? అసలు ఈ మొండి జడతో రేపటి నుండి నలుగురిలోకి ఎలా వెళ్లేదమ్మా? నేనేడుస్తుంటే ఎందుకమ్మా వాడికంత ఆనందం అంది దివ్య దుఃఖంతో వణుకుతున్న కంఠంతో. అసలే బాధపడుతున్న కూతుర్ని కదిలించి మరింత బాధ పెట్టానే అనుకుంది జయంతి. మేనకోడలి మాటలు విన్న పల్లవికి అందులో న్యాయం ఉందనిపించినా కొడుకు తిండి తినలేదనే బాధ ముందు అదొక లెక్కలోకి రాకుండా పోయింది. ఏదో పెళ్లికని వెళ్లిన కాంతారావు అప్పుడే వచ్చాడింటికి. రావడంతోనే మనవరాల దగ్గరకు వెళ్లి పుట్టినరోజు కానుకగా తాను తెచ్చిన పురివిప్పిన నెమలి బొమ్మను దివ్యకిచ్చి శుభాకాంక్షలు చెప్పాడు. థ్యాంక్స్ తాతయ్య అంటూ దాన్ని తీసుకుని అనాసక్తంగా పక్కన పెట్టింది. పుట్టినరోజు పూట ఎంతో సరదాగా కళకళలాడుతూ తిరిగే మనవరాలు అలా చిన్నబోయినట్టుండడంతో ఆశ్చర్యపోయాడు కాంతారావు. పైగా అప్పటిదాకా ఏడ్చినట్టు ఆమె కళ్ళు చెప్పకనే చెబుతున్నాయి అతడికి. గలగల పారే సెలయేరులా నిత్యం ఇంట్లో సందడి చేస్తూ తిరిగే దివ్య మూగ బొమ్మలా ఉండడం, తాను తెచ్చిన గిఫ్ట్ ఏంటో విప్పైనా చూడకుండా పక్కన పెట్టేయడం చిత్రమనిపించింది ఆయనకి. సంథింగ్ రాంగ్ అనుకుంటూ హాల్లోకొచ్చాడు. ఇంట్లో ఉన్న మిగతా వాళ్ల ముఖాలు కూడా వాడి ఉండడం గమనించి, ఏం జరిగింది లక్ష్మి అంటూ భార్యను ప్రశ్నించాడు కాంతారావు. మహాలక్ష్మి జరిగిందంతా చెప్పింది. అంతా విని, ఓస్ ఇంతేనా, సరే నేను మాట్లాడతాలే అంటూ రాహుల్ దగ్గరికి వెళ్లాడు కాంతారావు. భర్త జరిగిందాన్ని అంత తేలిగ్గా తీసుకోవడం చూసి, ఏంటి మనిషి, ఇంత జరిగినా ఏం లేదు అంటాడు అనుకుంది మహాలక్ష్మి ఆశ్చర్యంగా. మతిపోయిన వాడిలా శూన్యంలోకి చూస్తూ కూర్చున్న మనవడిని చూస్తే జాలేసింది కాంతారావుకి. ఏంట్రా అంత డల్గా ఉన్నావు, ఏదో కొంప మునిగిపోయినట్టు, ఎందుకలా అయిపోయావు? జరిగిందంతా మీ అమ్మమ్మ చెప్పిందిలే, ఈ మాత్రం దానికి ఏదో జరగరానిది జరిగినట్టు ఏంట్రా ఇది? తిండి తినలేదట, చూడు ముఖం ఎలా పీక్కుపోయిందో. నీ మూలంగా ఇంట్లో ఎవ్వరూ భోజనం చేయలేదట ఈ పూట. టైం 2:30 అయింది,
పద పద అన్నం తిందు గాని అన్నాడు కాంతారావు మనవడి చెయ్యి పట్టుకుని లేపే ప్రయత్నం చేస్తూ. వద్దులే తాతయ్య, నాకేం తినాలని లేదు ఈ పూట అన్నాడు రాహుల్ భారంగా. చాలేరా, అన్నిటికీ తిండి మానేయడమేనా పరిష్కారం? ఏదో మరదలే కదా అనే చనువు కొద్దీ తొందరపాటుగా ఏదో చేశావు. జరిగిన దానికి సారీ చెప్తే సరిపోతుంది కదా అన్నాడు కాంతారావు వాతావరణాన్ని తేలికపరిచే ఉద్దేశంతో. సారీ చెప్తే దివ్య యాక్సెప్ట్ చేస్తుందంటవా తాతయ్య అని అడిగాడు రాహుల్ బేలగా చూస్తూ. ఎప్పుడూ లేని విధంగా మనవడి గొంతులోనూ కళ్లలోనూ రెపరెపలాడే బాధ కాంతారావుని ఆశ్చర్యపరిచింది. తను దివ్యను ఎంత ఏడిపించినా అంతర్గతంగా ఆమెను చాలా ఇష్టపడుతున్నాడని గ్రహించాడు. అందుకే అనునయంగా మనవడు చెయ్యి పట్టుకుని లేవదీస్తూ, ఎందుకు అంగీకరించదురా, మన దివ్య బంగారు తల్లి, ఎవరు బాధపడినా చూడలేదు అన్నాడు కాంతారావు. అందుకే కదా తాతయ్య తనంటే అంత ఇష్టపడేది అన్నాడు మెల్లగా. మరంత ఇష్టపడేవాడివి ఎందుకురా ఇంత తుంటరి పని చేసి దాన్ని బాధ పెట్టావు? సరేలే, అక్కడంతా నీకోసం ఎదురు చూస్తున్నారు, పద అన్నాడు మనవడి భుజం మీద చరుస్తూ. సారీ తాతయ్య, నేను కావాలని చెయ్యలేదు. నేనేం చేస్తున్నానో నాకే తెలియకుండా పోయింది. ఆ క్షణంలో కొంచెం కూడా సంస్కారం లేకుండా చేశాను. జరిగిన దానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను అన్నాడు రాహుల్ గొంతులో నిజాయితీ ధ్వనిస్తుండగా. సరేలే పద, ఇప్పటికే ఆలస్యమైంది అంటూ వంటగది వైపు దారి తీశాడు కాంతారావు. రాహుల్ భోజనానికి రావడంతో అందరూ తెరిపిన పడ్డారు. మహాలక్ష్మి అందరికీ వడ్డన చేసింది. అందరూ భోజనాలు కానిచ్చారు. దివ్య మాత్రం రమ్మని పిలిచినా ఆ ఛాయలకే రాలేదు. దివ్య లేకుండా ఆమె పుట్టినరోజు కోసం చేసిన స్పెషల్స్ అంతా తిన్నారు. ఎవరికి వారు తాము తినడం మానేస్తే ఎదుటివారు తినరేమోననే బెంగతో రాహుల్ వెళ్లే ముందు ప్రత్యేకంగా దివ్యకు వెళ్లి సారీ చెప్పాడు. సారీ దివ్య, నిన్ను చాలా బాధ పెట్టాను ఇవాళ. నేను కావాలని అలా చెయ్యలేదు. ఏదో తొందరపాటుతనం వలన అలా జరిగింది. అసలు నీకు గిఫ్ట్ ఇవ్వాలని పిలిచాను అంటూ ఏదో చెప్పబోతున్న రాహుల్ మాటలను మధ్యలోనే కట్ చేసింది దివ్య. ఈరోజు కొత్తేముంది, ఎప్పుడు ఉండేదే కదా ఇది. పోన్లే, ఎలాగో నా మీద కసి తీర్చుకున్నావు కదా, చాలే అంది దివ్య బాధగా. అది కాదు దివ్య అంటున్న రాహుల్ని చెయ్యెత్తి ఆపేసింది. ఇట్స్ ఓకే, ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ యూ, ప్లీజ్ లీవ్ మీ అలోన్ అంది దివ్య చాలా నెమ్మదిగా. ఆ మాటలు దివ్య నెమ్మదిగానే అన్నా అందులోని వాడి వేడి రాహుల్ మనసును బలంగా తాకింది. ఇక తానేం చెప్పినా దివ్య వినిపించుకోదని గ్రహించిన రాహుల్ నిరాశగా వెనుతిరిగాడు. కొడుకు అంత బ్రతిమాలి చెబుతున్నా ఏమాత్రం వినిపించుకొని మేనకోడలి మీద మొదటిసారి కోపం వచ్చింది పల్లవికి. ఇంత పెంకితనం పిల్ల కనుకే తన కొడుకు అలా చేసి ఉంటాడు అనుకుంది. తల్లి కొడుకులు అందరికీ చెప్పి బయలుదేరారు. అందరూ వీధి గుమ్మం వరకు వచ్చి సాగనంపారు. కాంతారావు వాళ్లతో స్టేషన్ వరకు వెళ్లాడు. రాజశేఖర్ ఆఫీస్ నుండి స్టేషన్కొచ్చాడు మేనల్లుడికి చెల్లెలికి సెండాఫ్ ఇచ్చేందుకు. పల్లవి రాహుల్ హైదరాబాద్ వచ్చిన మర్నాడే కామేశ్వరి ఆమె కూతురు కీర్తి వచ్చారు. కీర్తి రావడంతో రాహుల్లోని డల్నెస్ కొంత తగ్గింది. సామాన్లు సర్దడంలోనూ ఇతర పనుల్లోనూ రాహుల్కి సాయపడింది కీర్తి. వాళ్ళిద్దరూ కలుపుగోరుగా అలా తిరుగుతుంటే కామేశ్వరికి వర్ధనమ్మకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఆ తల్లి కూతుళ్ళిద్దరికీ ఒకటే ఆలోచన, ఎలాగైనా కీర్తిని రాహుల్కిచ్చి పెళ్లి జరిపించాలని. వీళ్ల ఆలోచనలు ఏమాత్రం తెలియని పల్లవి ఎప్పటిలాగే కామేశ్వరిని ఎంతో ఆదరంగా చూసింది. ఒక పక్క కొడుకు అమెరికా ప్రయాణం వలన బిజీగా ఉన్నా వచ్చిన వారికి ఏ లోటు రాకుండా చూసుకోసాగింది. కామేశ్వరి ఉండేది వరంగల్లో కనుక తరచూ పుట్టింటికి వచ్చిపోతూనే ఉంటుంది. పల్లవి ఉద్యోగం చేస్తోంది కనుక ఆడబిడ్డలా తరచూ కాకపోయినా అప్పుడప్పుడు కామేశ్వరి ఇంటికి వెళుతూ ఉంటుంది. ఇద్దరూ ఏ అరమరికలు లేకుండా చాలా ఆత్మీయంగా ఉంటారు. దాన్ని పురస్కరించుకునే వదినగారి చేతిలో తన బిడ్డను పెడితే కీర్తిని స్వంత కూతురులా చూసుకుంటుందని ఆశపడుతోంది కామేశ్వరి. రాహుల్ ఆ ఇంటికి ఒక్కడే సంతానం. తన కొడుకు సంపాదించిన ఐశ్వర్యమంతా ఎవరో పరాయి పిల్ల వచ్చి అనుభవించడం కంటే తన కూతురు ఆ ఇంటికి కోడలైతే ఆస్తిలో ఆస్తి కలిసి ఉంటుందని వర్ధనమ్మ ఆలోచన. అత్తగారి ఆలోచన చూచాయిగా పల్లవికి కూడా తెలుసు. కానీ తన కొడుకు దివ్య వైపే మొగ్గు చూపడంతో ఆమెకు అటువైపే ఉంది. పైగా పుట్టింటితో సంబంధం కలవడం అంటే ఏ ఆడపిల్లకి ఇష్టం ఉండదు. ఇది గ్రహించిన వర్ధనమ్మ కోడలిని అడిగినా పని జరగదని నేరుగా కొడుకు దగ్గరే కదిపింది ఆ విషయం. అది కోడలు వంట పనిలో చాలా బిజీగా ఉంది, ఇటు హాల్లోకి రాదులే అనే విషయం రూఢి చేసుకుని మరీ కదిపింది. ఇలాంటి వారంతా కోడలు పరాయిది, తమ మాట చెల్లనీయదు అనుకుంటారు. అందుకే ఏ విషయమైనా కోడలు కనుచాట అయ్యాకే మాట్లాడతారు కొడుకుతో.
మొదలు పెట్టమని కూతురికి సైగ చేసింది వర్ధనమ్మ. తల్లి సైగను అందుకుని, అన్నయ్య, నీతో ఒక విషయం మాట్లాడాలి అంది కామేశ్వరి తటపటాయిస్తున్నట్టు. అన్నయ్య దగ్గర జంకెందుకే నీకు? ఏం లేదురా అబ్బాయి, మనవాడు అమెరికా వెళ్లే ముందే ఒక మాట అనుకుంటే బావుంటుంది అంటోందిరా మన కావుడు అంది వర్ధనమ్మ, కూతురు సరిగా చెప్పదేమోననే సందేహంతో. ఏ విషయం అమ్మా అన్నాడు శ్రీకాంత్ అర్థం కానట్టుగా చూస్తూ. అదేరా, వాళ్ల పెళ్లి విషయం. చూడు, చిలక గోరింకల్లా ఎంత ముచ్చటగా తిరుగుతున్నారో. అందుకే రాహుల్కి కీర్తికి పెళ్లి జరిపించేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. వాళ్ళ ఆయన అత్తగారు కూడా ఆ మాటే అంటున్నారట. ఏ విషయం అడిగి రమ్మని దీన్నిక్కడకు పంపారట అంది వర్ధనమ్మ. అవునన్నయ్య, ఎన్నాళ్ల నుండో ఈ మాట నిన్ను అడగాలని చూస్తున్నాను. మీ బావగారు కూడా ఈ మాట ఏదో ఒకటి తేల్చుకురమ్మని పంపారు అంది కామేశ్వర్ ఉద్వేగంగా. వాళ్ళిద్దరి మాటలు వింటూనే ఆశ్చర్యపోయాడు శ్రీకాంత్. అతడికి కూడా కొడుకు మనసు దివ్య మీద ఉందని తెలుసు. తల్లి చెల్లెలు హఠాత్తుగా కీర్తితో పెళ్లి ప్రస్తావన తేవడంతో ఆశ్చర్యంగా అనిపించి జవాబు చెప్పలేనట్టుగా మౌనం వహించాడు. ఏంట్రా, ఏమి మాట్లాడో అంది వర్ధనమ్మ నిష్ఠూరంగా. కొడుకేమీ మాట్లాడకపోయేసరికి ఆవిడ ముఖంలో ఆశాభంగం స్పష్టంగా కనిపించింది. ఏం చెప్పమంటావమ్మా? రాహుల్కి ఇష్టమైతే ఈ పెళ్లి చేయడానికి నాకే అభ్యంతరం లేదు అన్నాడు శ్రీకాంత్ భారమంతా కొడుకు మీదకు నెట్టేస్తూ. ఎలా ఇష్టమవుతుంది లేరా? నీ పెళ్ళానికి ఎప్పుడు పుట్టింటి యావే, వాళ్లతో సంబంధం కలుపుకోవాలని చూస్తోంది ఎప్పుడు. అందుకే ఆ పిల్ల దివ్యను ఇక్కడికి రప్పించి వాడిని అక్కడకు పంపించడం చేస్తుంది. దాని పుట్టింటి మీద దానికి ఎంత ఆశ ఉంటుందో నీ చెల్లెలికి కూడా అంతే ఉంటుంది కదరా అంది వర్ధనమ్మ. అవునన్నయ్యా, నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకుని బ్రతుకుతున్నాను. నీకా మన రాహుల్ వరప్రసాదంలా ఒక్కడే. కీర్తి సంగతి నీకు తెలుసు కదా, చాలా ఒద్దికైన పిల్ల. దాన్ని మీ కడుపులో దాచుకుంటే నాకు నిశ్చింతగా ఉంటుంది. సీతారాముల్లాంటి మీ ఇద్దరినీ అది ఎంతో భక్తి గౌరవాలతో చూసుకుంటుంది అంది కామేశ్వరి మెరిసే కళ్లతో అన్నగారి వంక చూస్తూ. చెల్లెలలా మాట్లాడేసరికి బదులు చెప్పలేకపోయాడు శ్రీకాంత్. చివరికి, చేస్తే బాగానే ఉంటుందమ్మా, కానీ పిల్లల ఇష్టాలు కూడా తెలుసుకోవాలి కదా ముందు అన్నాడు ఆలోచనగా. నా తరపున కీర్తికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పగలనన్నయ్య. నేను చెప్పడం ఎందుకు? నువ్వు చూస్తూనే ఉన్నావు కదా వాళ్ళిద్దరూ ఎలా చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారో అంది కామేశ్వరి ఉత్సాహంగా. సరే అయితే రాహుల్ని కనుక్కుని ఏ సంగతి చెప్తానులే అమ్మా అన్నాడు శ్రీకాంత్. ఇంకా కనుక్కుని చెప్తాను అంటూ మేనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే మనకి టైం సరిపోదురా. ఏదైనా చేసుకోవాలంటే అన్నీ చూసుకోవాలి కదా. అదంతా ఎందుకు గాని, వాడింట్లోనే ఉన్నాడు కదా, వాడిని పిలిచి కనుక్కో, వాడిష్టమేంటో అంది వర్ధనమ్మ విషయం అప్పటికప్పుడు తేలిపోవాలి అన్నట్టుగా. బావుందమ్మా, లేడికి లేచిందే పరుగన్నట్టు అన్నిటికీ తొందరేనా అన్నాడు శ్రీకాంత్ నవ్వుతూ. ఇంతలో ఎవరో పిలిచినట్టుగా అక్కడికొచ్చాడు రాహుల్. వస్తూనే, ఎక్కడికి నాన్న ప్రయాణం? లేడికి లేచిందే పరుగంటున్నారు అంటూ తండ్రి పక్కన కూర్చున్నాడు. పరుగు నాకు కాదురా, మీ నాన్నమ్మకు అత్తకును. నీ పెళ్లి విషయం మాట్లాడుతున్నారు అన్నాడు శ్రీకాంత్. నా పెళ్లి విషయమా? అప్పుడే ఏం తొందర? చదువు పూర్తి కావాలి, ఉద్యోగం రావాలి, అప్పుడు ఆలోచిద్దాం పెళ్లి గురించి అన్నాడు రాహుల్. బావుందిరా, అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగాలన్నట్టుంది నీ ధోరణి. పాపం, ఎన్నాళ్ళని అత్తయ్య నీకోసం కీర్తిని అట్టే పెడుతుందిరా. ముందు మనం ఒక మాట అనేసుకుంటే బావుంటుంది, ఆ తర్వాత ఎంతకాలమైనా ఆగొచ్చు అంది వర్ధనమ్మ గడుసుగా. ఏంటి నానమ్మ నీ గొడవ? నాకు కీర్తికి పెళ్ళా అంటూ పెద్దగా నవ్వాడు రాహుల్. మేనల్లుడు అలా నవ్వేసరికి మండిపోయింది కామేశ్వరికి. తనని తన కూతుర్ని అపహాస్యం చేస్తున్నట్టుగా భావించింది. ఏరా, ఎందుకలా ఎగతాళిగా నవ్వుతున్నావు? నా కూతురికి ఏం తక్కువ? అందమా, చదువా, ఐశ్వర్యమా అంది ఉక్రోషంగా. మేనత్ అలా అనేసరికి సైలెంట్ అయిపోయాడు రాహుల్. ఆ తర్వాత మెల్లగా అన్నాడు, మన కీర్తికి ఏమత్తా, బంగారు బొమ్మలా ఉంటుంది. కానీ ఈ విషయంలో కీర్తి ఇష్టమేంటో తెలుసుకున్నారా అన్నాడు తిరిగి నవ్వుతూ. దాని సంగతి నీకెందుకురా, ముందు నీ సంగతి చెప్పు. మీ తాతయ్య గారు కూడా మీ ఇద్దరికి పెళ్లి జరిపించాలని ఎన్నో కలలు కన్నారు. వారి మాట చెల్లించాలి కదా మనం అంటూ రాణి కన్నీటిని కొంగుతో అద్దుకుంది వర్ధనమ్మ. తన వాదనకు బలం చేకూర్చుకునేందుకు చనిపోయిన భర్త ప్రస్తావన తెచ్చి మనవణ్ణి సెంటిమెంటుతో కట్టిపడేయాలనే ఉద్దేశంతో. అయ్యో పిచ్చి నానమ్మ, నీకెలా చెప్తే అర్థమవుతుంది? ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ వంటగదిలోకి వెళ్లి తల్లికి సాయం చేస్తున్న కీర్తిని చెయ్యి పట్టుకుని హాల్లోకి తీసుకొచ్చాడు. ఏంటి రాహుల్, ఎక్కడికి?
అని కీర్తి అడుగుతున్నా జవాబు చెప్పకుండా హాల్లోకి తీసుకొచ్చాడు. తర్వాత వాళ్ల వైపు తిరిగి, ఇప్పుడు అడగండి, దాని ఇష్టమేంటో అన్నాడు రాహుల్ ధీమాగా. ఏంటి అడిగేది? దాన్ని దారిలోనే బెదిరించి తీసుకొచ్చుంటావు, ఇంకదేం జవాబు చెప్తుంది అంది వర్ధనమ్మ కినుకగా. అక్కడ జరిగిందేమీ తెలియని కీర్తి, ఏంటమ్మమ్మా, వాడు నన్ను బెదిరించడమేంటి, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అంది అందరి వంక ప్రశ్నార్థకంగా చూస్తూ. ఏం లేదు కీర్తి, మనిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందని అంటున్నారు నానమ్మ అత్తయ్యాను, మరి నువ్వేమంటావు అని అడిగాడు రాహుల్ వచ్చే నవ్వును ఆపుకుంటూ. చీపాడు, మనిద్దరికీ పెళ్ళేంటి, అసహ్యంగా, ఎక్కడైనా అన్న చెల్లెలు పెళ్లి చేసుకుంటారా అంది కీర్తి చీదరగా ముఖం పెట్టి. వాడు నీకు అన్నయ్య అంటే బావవుతేను అంది వర్ధనమ్మ ఏదో వినకూడని మాట వింటున్నట్టుగా దీర్ఘం తీస్తూ. ఏమో, అదంతా నాకు తెలీదు, రాహుల్ కూడా నాకు అన్నయ్యే. ఏరా, నేను నిన్నెప్పుడు అన్న అనే కదా పిలుస్తాను, ఆ మాట వీళ్లతో నువ్వు చెప్పలేదా అంది కీర్తి ఆశ్చర్యంగా చూస్తూ. నేను చెప్పడం ఎందుకు, ఆ సంగతి అత్తకు నానమ్మకు బాగా తెలుసు కదా. నువ్వు నన్ను అన్న అని పిలిచిన ప్రతిసారి నీ నెత్తిన మొట్టి బావా అని పిలవమని చెప్పేవారు కదా అన్నాడు రాహుల్. మనవలిద్దరి మాటలు విని తెల్లబోయింది వర్ధనమ్మ. ఏదో సరదాగా పిలుచుకుంటున్న పిలుపులు ఇలా నిజం చేస్తారని అనుకోలేదావిడ. కొడుకు ముందు మనవల ముందు ఈ ప్రస్తావన తెచ్చి అభాస్ అయిపోయినందుకు బాధ అనిపించింది ఆవిడకు. దీనికంతటికీ కారణం నువ్వేనన్నట్టుగా కూతురి వంక చురచురా చూసింది. ఇందులో తన తప్పేమీ లేదని కొడుకు ముందు నిరూపించుకోవాలనే తాపత్రయంతో, ఏమే కావుడు, దానికి పెళ్లి ఇష్టమనే చెప్పావు కదే అంది. దోషిలా తల వంచుకుంది కామేశ్వరి. ముందు దీన్ని అడుగుదామనే అనుకున్నానమ్మా, తీరా నేను అడిగాక వీడు కాదంటే కీర్తిని అనవసరంగా కదిలించి బాధ పెట్టిందాన్ని అవుతానని రాహుల్ అంగీకారం తీసుకున్నాక దాంతో చెబుదాం అనుకున్నాను. ఏదో వీళ్ళిద్దరూ సరదాగా పిలుచుకుంటున్నారు అనుకున్నాను గాని అదే ఖాయం చేస్తారని అనుకోలేదు. గంపెడంత ఆశతో పెట్టుకుని వచ్చాను ఇక్కడికి, కానీ చివరికి ఇలా అయింది అంది కామేశ్వరి కళ్ళ నీళ్ల పర్యంతమవుతూ. చెల్లెలు అలా బాధపడుతుంటే చూస్తూ ఉండలేకపోయాడు శ్రీకాంత్. అయితే పిల్లలిద్దరిలోనూ అలాంటి ఆలోచన లేనప్పుడు తాను మాత్రం ఏం చేయగలడు అనుకున్నాడు. కావుడు, నువ్వలా మనసు కష్టపెట్టుకుంటే నాకేం బాగాలేదమ్మా అన్నాడు శ్రీకాంత్ జాలిగా చూస్తూ. రాహుల్కి కూడా బాధగానే అనిపించింది. మేనత్త కన్నీరు పెట్టుకోవడం చూసి తండ్రి పక్క నుండి లేచి వెళ్లి మేనత్త పక్కన కూర్చున్నాడు. ఊరుకో అత్త, నువ్వేడిస్తే నేను చూడలేను. చూడు నాన్నగారు ఎలా అయిపోయారో. నాకు కీర్తి అంటే చాలా ఇష్టం అత్త. చిన్నప్పటి నుంచి దాన్ని ఎంతో ముద్దుగా చూసుకున్నాను. కీర్తి మీద ఈగ వారినా భరించలేకపోయేవాణ్ణి. ఏదో దాని రక్షణ భారం నా మీద ఉన్నట్టు అందర్నీ చితక బాధేసేవాణ్ణి. నీకు గుర్తుందా అత్త, ఒకసారి రాజేష్ కీర్తిని ఏడిపించాడని బావని కూడా చూడకుండా బాగా కొట్టేశాను. అంతేకాదు, అమ్మకి కూడా కీర్తి అంటే ఎంతో ఇష్టమని నీకు తెలుసు కదా. అందుకే సెలవులు రావడం ఆలస్యం, కీర్తిని ఇక్కడకు పంపించమని నిన్ను తొందర పెట్టేది. అత్త, మీ ఇంటికి మా ఇంటికి మధ్య ఉన్నది అదొక్కతే ఆడపిల్ల. అది రాజేష్కే కాదు, నాకు చెల్లెలే. ఇంత చక్కని కీర్తిని ఎవరైనా కళ్ళకద్దుకుని చేసుకుంటారు. అది బాగా చదువుకున్నాక మంచి సంబంధం చూసి ధూమ్ధాంగా పెళ్లి చేద్దామత్తా అందరం కలిసి అన్నాడు అనునయంగా. మేనల్లుడు అలా మాట్లాడేసరికి కామేశ్వరి మనసు ఆర్ద్రమైపోయింది. ఛీ, పిల్లలిద్దరూ చిన్నప్పటి నుంచి అదే భావంతో పెరిగారు. వాళ్లకున్నపాటి బుద్ధి నాకు లేకపోయింది. అనవసరంగా లేనిపోని ఊహించుకున్నాను. ఆస్తులు బయటకు పోతాయనే స్వార్థంతో అమ్మ ఏదో చెప్పిందని గుడ్డిగా ఇలా చేశాను అనుకుంది. మేనల్లుణ్ణి 2 చేతులతో దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకుంది. సారీరా కన్నా, మీ ఇద్దరి మనసులు కష్టపెట్టాను ఈరోజు అంది కామేశ్వరి తేటగా నవ్వుతూ. మనలో మనకు సారీలేంటత్తా, నాకు అమ్మెంతో నువ్వు అంతే అన్నాడు రాహుల్ ఆప్యాయంగా చూస్తూ. ఆ పిల్లల ముందు తన పెద్దరికం చిన్నదైనట్టుగా భావించింది వర్ధనమ్మ. వాడవల్లారా, ఎంత పెద్దవాళ్ళు అయిపోయారా మీరు అంటూ నిండుగా నవ్వేసింది. ఆ సంభాషణ ఎంతో పెద్ద తుఫాను రేపుతుందని భయపడింది పల్లవి. కాని అందరినీ ఆహ్లాదపరిచే చిరుజల్లులా మారడంతో తేలిగ్గా నిట్టూర్చింది. అంతలోనే ఉన్నట్టుండి అడిగింది వర్ధనమ్మ. సరేగాని మనవడా, మీ మామయ్య కూతురు దివ్యనైనా చేసుకుంటావా లేదా? ఎందుకంటే దానితో ఎప్పుడూ పోట్లాడుతూనే ఉంటావు కదా అంది కుతూహలంగా. నేను పెళ్ళంటూ చేసుకుంటే దివ్యనే చేసుకుంటానమ్మా, లేకపోతే ఇంకేం లేదు అన్నాడు రాహుల్ మేనమామ ఇంట్లో జరిగిన సంఘటన గుర్తుకురాగా. అతడి మాటలు విని ఆశ్చర్యంగా అందరూ నోళ్లు తెరిచేశారు. దివ్య అంటే చిటపటలాడే రాహుల్ ఇంత గట్టి నిర్ణయం ఎలా తీసుకున్నాడా అని.
ఆ మాటే కొడుకు ఒంటరిగా ఉన్నప్పుడు అడిగింది పల్లవి. ఏరా, దాని మీద గుండెల్లో ఇంత ప్రేమ దాచుకుని ఎందుకురా దాన్నలా ఏడిపిస్తావు? పాపం పుట్టినరోజు పూట అలా చేసి దాన్ని ఎంత బాధ పెట్టావు? దివ్య ఎంత ఏడ్చిందో తెలుసా నీకు? అంది జాలిగా. ఆ విషయం గురించి నన్నేమీ అడగొద్దమ్మా. జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. వాస్తవానికి ఆ రోజు నేను అనుకున్నదొకటి, జరిగింది మరొకటి అన్నాడు రాహుల్ భారంగా. ఒరే, ఎదుటివారికి మన మీద ప్రేమ కలగాలంటే మన ఫీలింగ్స్ని మనసులోనే దాచుకుంటే సరిపోదురా. మనకున్న ఇష్టాన్ని ఏదో రూపంలో వ్యక్తం చేయాలి. ఎదుటివారిని ఆకట్టుకునే సాధనం మన మాట ప్రవర్తనేరా. అందుకే మాటను పొదుపుగా అందంగా ఉపయోగించాలి అంటారు పెద్దలు. చదువుకున్నవాడివి, ఇంతకంటే నీకు చెప్పవలసిన అవసరం లేదని అనుకుంటున్నాను అంది పల్లవి. ఆ నిజం నేను ఆలస్యంగా తెలుసుకున్నానమ్మా. తనని చూడాలని ఎంతో ఆరాటం, చూశాక ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్వేగం. కానీ పలుకే బంగారం అన్నట్టు ఎప్పుడూ మౌనంగా ఉండే దివ్యను చూస్తే రెచ్చగొట్ట బుద్ధయ్యేది. అలా అయినా 4 మాటలు మాట్లాడుతుందని. కానీ దివ్యతో వాదనకు దిగాక అదంతా పక్కన పెట్టి ఎలాగైనా దాన్ని ఓడించి నాదే పైచేయి అనిపించుకోవాలనే అహం నన్ను నిలువెల్లా కమ్ముకునేది. అయితే నా ప్రవర్తన దివ్యను ఇలా నా నుండి మరింత దూరం జరిగేలా చేస్తుందని గ్రహించలేకపోయాను. ఇదంతా తలుచుకుంటే నేనెంత సిల్లీగా బిహేవ్ చేశానో అనిపిస్తోంది ఇప్పుడు. జరిగిపోయిన దాని గురించి ఏమనుకుని ఏం ప్రయోజనం అన్నాడు రాహుల్ నిరాశగా. బాధపడకురా, దివ్య ఇంకా చిన్నపిల్లే. పూర్తిగా వ్యక్తిత్వం సంతరించుకొని వయస్సు. ఈ ఎదిగి ఎదగని అడాల్సెంట్ ఏజ్లో ఎవరికైనా ఆత్మాభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్నదానిని చాలా సెన్సిటివ్గా రియాక్ట్ అవుతారు. కొన్నాళ్లు పోతే మెచ్యూరిటీ వస్తుంది. ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ తెలుస్తుంది. అందాక ఓపిక పట్టాలి, తప్పదు. ఈలోగా అప్పుడప్పుడు తనతో మాట్లాడుతూ ఉండు. మాట్లాడడం అంటే అచ్చంగా మాట్లాడడమే సుమా, పోట్లాడడం కాదు అంది చిన్నగా నవ్వుతూ పల్లవి. పోమ్మా అంటూ రాహుల్ కూడా నవ్వేశాడు. తల్లితో మాట్లాడాక అతడి ఆలోచనలకు ఒక రూపం వచ్చింది. పరధ్యానంగా కూర్చున్న రాహుల్ దగ్గరకు వచ్చింది కీర్తి. 2-3 సార్లు పిలిచినా ఈ లోకంలోకి రాలేదు రాహుల్. ఒరే రాహుల్, ఏ లోకంలో ఉన్నావురా అంటూ చెవి దగ్గర గట్టిగా అరిచింది. ఆ అరుపుకు ఉలిక్కి పడిన రాహుల్, నువ్వా రాక్షసి, ఏంటిలా దయచేశావు అన్నాడు ఉలికిపాటును కప్పిపుచ్చుకుంటూ. ఏంటి బాబు అంత పరధ్యానం? ఏంటి, నీ కాబోయే భార్యతో అప్పుడే డ్రీమ్స్లోకి వెళ్ళిపోయావా అంది కీర్తి ఆట పట్టిస్తున్నట్టుగా. అబ్బే అదేం లేదు అన్నాడు రాహుల్ నీరసంగా నవ్వుతూ. అతడి నవ్వులోనూ మాటలోనూ ఉన్న తేడాను వెంటనే పసిగట్టేసింది కీర్తి. ఏంట్రా అంత డల్గా ఉన్నావు? ఎనీథింగ్ సీరియస్ అని అడిగింది కీర్తి పక్కన కూర్చుంటూ. అదేం లేదు లేవే అన్నాడు రాహుల్ మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ. ఒరే బాబు, నీ నోరు లేదని చెబుతున్నా నీ ముఖం ఏదో ఉందని చెప్పకనే చెప్తోందిరా. అదేంటో నాతో చెప్పవు అంది కీర్తి లాలనగా. కీర్తి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నాకు దివ్య అంటే చాలా ఇష్టం. కానీ ఎప్పుడూ ఆ ఇష్టాన్ని తన ముందు బయట పెట్టలేదు. ఏదో ఒక పిచ్చి పని చేసి తనని బాధ పెడుతూనే వచ్చాను. మొన్నేం జరిగిందో తెలుసా? నా మనసు విప్పి దివ్యకు చెబుదామని వెళ్ళి ఇదిగో ఇలా దాని జడ కట్ చేసి తెచ్చేశాను. నేను చేసిన వెధవ పనికి సాక్షిగా. పాపం దివ్య చాలా హర్ట్ అయింది. ఆ తర్వాత తను నా ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడలేదు అంటూ జడకుప్పెలు కీర్తి ముందుంచాడు రాహుల్. అయ్యో, ఎంత పని చేశావురా అంది కీర్తి బాధగా. కీర్తి, దివ్య నన్ను క్షమిస్తుందంటావా అని అడిగాడు రాహుల్. అతడి ముఖంలో బేలతనం చూసి నీరైపోయింది కీర్తి. ఒరే, దిగులు పడకురా, తప్పకుండా నిన్ను క్షమిస్తుందిరా దివ్య. ఎందుకంటే ఇంతవరకు నీ మాటలే చూసింది కదా, ఇకపైన నీ మనసు చూస్తుంది. అందుకని నీ మనసేంటో దివ్యకు తెలిసేలా చెయ్యరా రాహుల్ అంది కీర్తి అనునయంగా అతడి భుజం తట్టి. ప్రయత్నిస్తాను కీర్తి. నాకు ఆడపిల్లలతో ఎలా మెలగాలో తెలియదు. ఎందుకంటే ఆడపిల్లలెవరూ మా ఇంట్లో లేరు కదా. అది కాక మా ఇంట్లో నేనొక్కడినే కావడంతో, నాతో షేర్ చేసుకునేందుకు నా వెనక ఎవరూ లేకపోవడంతో నాకు ఈ మొండితనం, పొగరుమోత్తనం వచ్చినట్టుంది అన్నాడు రాహుల్ పశ్చాత్తాపపడుతున్నట్టుగా. చ, ఎందుకలా అంటున్నావు? నీ వెనక మేమంతా లేమా? నన్ను చెల్లెలని చెప్పింది ఉత్తి మాటలేనన్నమాట అంది కీర్తి అలిగినట్టుగా ముఖం పెట్టి. అయ్యో, నా ఉద్దేశం అది కాదు కీర్తి. నేను మొండిగా తయారవడానికి అది కూడా ఒక కారణం అంటున్నాను అన్నాడు రాహుల్. అవన్నీ వదిలే, ముందు నీ మనసు తెలిసేట్టుగా దివ్యకు ఉత్తరం రాయి. అందులో నీ ఫీలింగ్స్ అన్నీ పొందుపరచు. ఫలితం నీకు అనుకూలంగా ఉంటుంది చూడు అంది కీర్తి.
కీర్తి చెప్పిన సలహా నచ్చింది రాహుల్కి. వెంటనే తన మనసులో భావాలన్నీ పొందుపరుస్తూ దివ్యకు ఉత్తరం రాశాడు. విన్నారు కదండి, ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి జీవితం అందమైనది నవల ఆడియో 6వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.